ఓం శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి వారికి ఫిబ్రవరి 25, 26 తేదీల్లో ఒక ఫోన్ కాల్ వల్ల జరిగేది తెలిస్తే షాక్ అవుతారు. ఈ వృశ్చిక రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఈ 2 రోజుల్లో కీలకమైన మార్పులు రాబోతున్నాయి. మీ జీవితం అనూహ్యమైన మార్పులు ఒక ఫోన్ కాల్ రూపంలో కావచ్చు, ఒక వ్యక్తి రూపంలో రాబోతున్నాయి. మీ ప్రవర్తన, మీ మాట, మీ ఆలోచనలు, మీ ప్రవర్తనలో అడుగడుగున మార్పు అయితే మీకు రాబోతున్నాయి అని చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశి వారికి ఈ 2 రోజులు వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కెరియర్ పరంగా, కుటుంబ పరంగా వీరి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, వీరికి ఫోన్ కాల్ వల్ల ఎలాంటి వార్త వినబోతున్నారు, ఈ 2 రోజులు గ్రహాలు వీరికి ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతున్నాయో పూర్తి అంశాలను తెలుసుకునే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. మేమేం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థం అవుతాయి. మన జీవితంలో ప్రతి ఒక్కరికి సమస్యలు, బాధలు అనేవి ఉంటాయి. మీరు ఎక్కడెక్కడో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్నా కానీ సరైన రిజల్ట్ దొరకట్లేదా, ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి. దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం, గురూజీ మురళి ఆనంద్ రాజ్ గారు. గురువు గారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడిన భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, పిల్లలు మాట వినకపోవడం, చదువు, అత్త కోడళ్ళ సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్టదిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడ లేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. నమ్మకంతో ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలోని 8వ రాశి. విశాఖ నక్షత్రం 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ వృశ్చిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు. అలాగే వృశ్చిక రాశి వారికి ఈ 2 రోజుల్లో ఫోన్ కాల్ వల్ల ఏం జరుగుతుంది, వీరు ఎలాంటి వార్త వినబోతున్నారు, వీరి జీవితంలో ఎలాంటి మార్పులు చేర్పులు జరగబోతున్నాయో పూర్తి అంశాలను తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక వృశ్చిక రాశి వారికి ఈ 2 రోజులు అయితే గ్రహాలు అత్యంత అనుకూలంగా మారబోతున్నాయి. ఈ 2 రోజుల్లో మీ జీవితంలో ముఖ్యమైన మార్పులు రాబోతున్నాయి. అనూహ్యమైన మార్పులు అనేవి ఒక ఫోన్ కాల్ వల్ల ద్వారా, అలాగే ఒక వ్యక్తి రూపంలో అయినా మీరు పొందే అవకాశాలు ఉన్నాయి. ఈ 2 రోజుల్లో మీ యొక్క ప్రవర్తనలో, మీ యొక్క మాట తీరులో, మీ యొక్క ఆలోచనలో అడుగనుగుణ మీకు మార్పులు అనేవి రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. మీ జీవితంలో ఊహించని మార్పులు ఒక వ్యక్తి ద్వారా రాబోతున్నాయి. ఈ సమయంలో అయితే మీకు ఉత్సాహం, కొత్త మార్పు అనేది రాబోతుంది అని చెప్పుకోవచ్చు. ఆ వ్యక్తి వల్ల మీ యొక్క తలరాత అనేది మారబోతుంది. వారి వల్ల మీ జీవితం గొప్ప స్థాయికి మారుతుంది అని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో మీకు కష్టాల నుండి విముక్తి లభిస్తుంది. కష్టాలు ఎక్కువగా ఉన్నా కానీ వీరు ఏంటంటే వాటిని అధిగమించే శక్తిని కలిగి ఉంటారు. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి చిన్న వయసు నుండే కష్టాలు, బాధలు అనేవి అధికంగా ఉంటాయి, కానీ వాటిని అధిగమించే శక్తి వీరికి ఉంటుంది. ఎందుకంటే కష్టాలు అందరికీ సహజంగా వస్తాయి. వీరికి ఎన్ని కష్టాలు ఉన్నా బాధ అనిపించిన సంఘటనలు ఉండవు. భగవంతుని అనుగ్రహం ఉండటం వల్ల వీరికి ఇలా ఉంటుంది. అలాగే చిన్నప్పటి నుంచి కష్టపడుతూ పెరుగుతారు. కష్టాలు పైకి చెప్పుకోరు. వీరు నిజాయితీగా ఉంటారు. నీతి నిజాయితీగా, ధర్మబద్ధంగా వీరు ఉంటారని చెప్పుకోవచ్చు. వీరు సహజంగానే కష్టజీవులు అని చెప్పుకోవచ్చు.
చిన్న వయసు నుండే వీరికి బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. వీరి జీవితంలో కొన్ని సమస్యలు కూడా వీరు ఎదుర్కొంటూ ఉంటారు. డబ్బు వచ్చినట్టు వస్తుంది, అది ఖర్చు అయిపోతుంది. ఎంత కష్టపడినా కానీ డబ్బు అనేది మీ చేతిలో అయితే నిలవదు. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం గుర్తింపు అయితే మీరు ఏనాడు పొందలేకపోయారు. అయితే ఇప్పుడు మీ జీవితంలో కొన్ని మార్పులు అనేవి రాబోతున్నాయి. ఈ సమయంలో యొక్క వృశ్చిక రాశిలో జన్మించిన స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఈ సమయంలో అయితే మీకు మంచి మార్పులు అనేవి రాబోతున్నాయి. ఇప్పటి వరకు మీ జీవితంలో ఎన్నో సమస్యలను, బాధలను, అవమానాలను మీరు ఫేస్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు మీరు ఊహించని సంఘటనలు జరగబోతున్నాయి. మీరు ఊహించని విధంగా ధనం అనేది మీ చేతికి అందుతుంది. మీరు ఊహించని ధనలాభాలు కలుగుతాయి. అదృష్టం మీ వెంటే ఉంటుంది. అద్భుతమైన సంపద మీకు లభిస్తుంది. పెద్దల యొక్క స్థిరాస్తులు ఈ సమయంలో మీకు కలిసి వస్తాయి. ఈ సమయంలో ఒక వ్యక్తి మీ జీవితంలోకి రాబోతున్నారు. కొత్త వ్యక్తులు కావచ్చు. వారి సలహాలు, వారి సపోర్ట్ మీకు మీ భవిష్యత్తును మార్చే విధంగా ఉండబోతుంది. ఈ సమయంలో వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా మీరు మంచి ఫలితాలనే పొందుతారు. ఈ 2 రోజుల్లో అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి మాత్రం ఒక నూతన వ్యక్తి మీ జీవితంలోకి రావడం వల్ల మీకు అన్ని విధాలుగా కలిసి రాబోతున్నాయి. ఆ వ్యక్తి సలహాలు, సూచనలు మీకు ఎంతో ఉపయోగంగా ఉండబోతున్నాయి. అవి మీ భవిష్యత్తుకు పునాదిగా మారబోతున్నాయి. ఈ 2 రోజుల్లో అయితే వృశ్చిక రాశి వారికి కొన్ని మార్పులు రాబోతున్నాయి. మీరు ఊహించని ఫలితాలు మీకు దక్కుతాయి. ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా మీకు కార్యాలయంలో మీ యొక్క పనితీరు బాగుంటుంది. సహోద్యోగుల మద్దతు లభిస్తుంది. కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి ఇది అనుకూలమైన సమయం అని చెప్పుకోవచ్చు. గత కొంతకాలంగా మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మీ యొక్క కళ కూడా నెరవేరుతుంది. ఈ 2 రోజులు మీకు ఆర్థిక స్థితి బాగుంటుంది, బలంగా ఉంటుంది. ఊహించని ఆదాయం లేదా పాత బాకీలు వసూలు అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆరోగ్యపరంగా చూసుకుంటే ఈ సమయంలో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. కడుపు, గొంతు సంబంధిత ఇబ్బందులు రావచ్చు. యోగా, ధ్యానం చేయడం మంచిది. ఈ సమయంలో అయితే ప్రేమపరంగా, కుటుంబపరంగా మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి. ప్రేమ సంబంధాల్లో, కుటుంబ సంబంధాల్లో మీరు సంతోషంగా ఉంటారు. ఈ 2 రోజుల్లో మీ యొక్క భాగస్వామితో మంచి అవగాహన ఉంటుంది. ఈ 2 రోజుల్లో సమాజంలో కూడా మీకు గౌరవం పెరుగుతుంది. ఈ సమయంలో అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఒక యోగి వంటి వ్యక్తి నుండి దైవిక జ్ఞానాన్ని పొందడం వల్ల ప్రశాంతతను, హాయిని పొందే అవకాశాలు ఉన్నాయి. ఎవరో తెలియని వ్యక్తి సలహా వలన పెట్టుబడి పెట్టిన వారికి ఈరోజు ప్రయోజనాలు పొందుతారు. ఈ 2 రోజుల్లో అయితే మీ శ్రీమతితో పిక్నిక్ వెళ్ళడానికి చాలా మంచి రోజు. అది మీ మూడ్ని రీఛార్జ్ చేయడమే కాదు, మీ మధ్య ఏమైనా అపార్థాలు ఉంటే అవి కూడా తొలగిపోతాయి. ఈ 2 రోజుల్లో మీ యొక్క ప్రియమైన వారు మిమ్ములను అర్థం చేసుకోవడం లేదు అని భావిస్తే వారిని బయటకి వెళ్తా సమయాన్ని గడిపి కూర్చోపెట్టి మీ మనస్సులో ఉన్నది చెప్పండి. అప్పుడు మీ బంధం మరింత బలపడుతుంది. ఈ 2 రోజుల్లో మీ యొక్క స్నేహితులను విలువైన సపోర్ట్ మీకు వృత్తిపరమైన విషయంలో సహాయం అవుతుంది. ఈ 2 రోజుల్లో మీ సమయాన్ని మొత్తము అవసరం ముఖ్యం కానీ మీ పనుల కోసం సమయాన్ని గడుపుతారు. ఈ 2 రోజుల్లో అయితే ప్రేమ బంధంలో ఉన్నవారికి అనూహ్యమైన మార్పులు వస్తాయి. మీ ప్రేమలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. ఒకరినొకరు అర్థం చేసుకొని భవిష్యత్తు గురించి ప్రణాళికలు కూడా వేసుకుంటారు. ఈ 2 రోజుల్లో ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అయితే ఒక ఫోన్ కాల్ వల్ల మీ కెరియర్కి సంబంధించి కావచ్చు, మీ యొక్క ఉద్యోగానికి సంబంధించి కావచ్చు, ఒక విషయానికి సంబంధించి ఒక మంచి శుభవార్త వినే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కొన్ని అవకాశాలు మీ ముందుకు వస్తాయి. ప్రతి ఒక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ఈ 2 రోజులు అయితే మీరు గణపతి ఆరాధన ఎక్కువగా చేయండి. మంచి ఫలితాలు వస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.